ఏజేఎన్ న్యూస్కి స్వాగతం. నా పేరు టిపి రామన్న. నేను విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక విఎన్ఐవి వ్యవస్థాపక అధ్యక్షుడు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని, టీడీపీ ప్రభుత్వం గెలవాలని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి మహాదాత, అడిగితే లేదనుకుంటే ఇచ్చే ఒక మహోన్నతమైన వ్యక్తి మరి శ్రీ అమలేని సురేంద్రబాబు గారికి మా ఈ విఎన్ఐవి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన గెలుపు కోసం, ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మేము ఖచ్చితంగా విఎన్ఐవి విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక పనిచేస్తుంది. గ్రామాన ఎక్కడైతే చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు రాక నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పుతాం. ఖచ్చితంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిక చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. భర్తీ చేయలే. అదేవిధంగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మాయా మాటలు చెప్పి నిరుద్యోగుల ఓటుతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మీ యొక్క మాయా మాటలకి విని నమ్మి మిమ్మల్ని ఓటేసి గద్దెనెక్కిస్తే మీరు మమ్మల్ని నట్టేట ముంచారు. రాష్ట్రంలో దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులను మీరు నట్టేట ముంచారు. దాని ప్రతిఫలంగా ఖచ్చితంగా 2024లో మిమ్మల్ని ఓడిస్తామని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ అమలేని సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలనుకున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో 18,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, వాటిని మీరు భర్తీ చేయలేదు, నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తానన్నారు. మీరు 2019లో అధికారంలోకి వచ్చారు. డిఎస్ ఇచ్చారా? డిఎస్ ఇవ్వలే. పోనీ డిఎస్ ఇవ్వకపోగా ఈరోజు 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి 117 జీవో తీసుకొచ్చి ఈరోజు స్కూళ్ళని మెర్జీ చేశారు. అంటే ఈరోజు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఈరోజు విద్యలకు దూరం చేశారు మీరు. ఈరోజు మేము నాడు నేడు కింద అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. రూపురేఖ మారాల్సింది భవనాలు కాదు, విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగు రావాలి. ఈరోజు విద్యకు దూరం చేస్తారు మీరు. 3, 4, 5 తరగతులు విలీనానికి సంబంధించినటువంటి పాఠశాల విలీనం సంబంధించిన 117 జీవో తెచ్చి ఈరోజు ఒక పక్క ఉపాధ్యాయులకు ఇబ్బంది పెడుతున్నారు, ఒక పక్క నిరుద్యోగులు డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కమల్నాథ్ కమిటీ 1,96,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు భర్తీ అయినాయి, టీచర్ పోస్టులు భర్తీ అయినాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, 114 చెరువులకు నీళ్లు నింపాలన్నా, యువతకు ఉపాధి రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అమలేని సురేంద్రబాబు గారు గెలవాల. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీ విశ్వశ్రీరామ్ గారు, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు
సెంటు భూమి లేదు. మరి ఈరోజు అన్ని వందలాది ఎకరాలు ఎలా సంపాదించారో, వేలాది కోట్లు ఎలా సంపాదించారో ఈరోజు మేము ఇటే ప్రశ్నిస్తున్నాం. మనకు కావాల్సింది అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి, కానీ అవినీతికి పాల్పడే నాయకుడు కాదు. ఈరోజు అమలేని సురేంద్రబాబు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. స్టిల్ నా ఇప్పుడు కూడా ఉపాధి జరుగుతూనే ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అమలేరు గారు ఈ కళ్యాణ నియోజకవర్గంలో గెలవాల. అదే మేము గట్టిగా చెప్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఎస్సీల మీద ఎస్టీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా ఎన్ని కథనాలు వచ్చినా కూడా ఇంత కూడా వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత కూడా చీము కుట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం ఏమంటే, వాళ్ళ పక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేవలం సైలెంట్గా బానిసత్వంతో వాళ్ళు బతుకుతున్నారు. మేము అలా కాదు, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మీరు దాడి చేస్తే ప్రతి దాడి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను అరికట్టాలన్నా మాలాంటి యువత ముందుకు రావాలి. ముందుకు వచ్చాము. ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కేవలం కాలయాపన మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు కావాలనే ప్రభుత్వమే కోర్టులో కేసు వేయించారు. ఈరోజు కేవలం ఎస్ఐ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. కానిస్టేబుల్ సంబంధించింది కోర్టులో నడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు.